ఏదైతే ఇక్కడ పాడిన పాటలోని అర్థాన్ని మీరు అనుభవించారో మళ్ళా మనకి జీవితంలో అటువంటి అవకాశం రానే రాదు. అది గ్రహించుకోవాలి. మనము ఏదో రొటీన్గా ఏదో వార్షికోత్సవంలే ఏదో కార్యక్రమము ఆ చిన్నారి గారు నాగరాజు గారు అని అనుకుంటారేమో, మనం వెళ్ళకపోతే వెళ్ళి ముఖం చూపించి వద్దాము, కనపడి వద్దాము అనే విషయం కాదు. ఇక్కడ అవతారుడు మనకి ఇచ్చిన అవకాశం. మనము ఈ రోజున ఇక్కడికి మీ ఎవరి సహాయం లేకుండా మీ కాళ్ళతో మీరు నడిచి లేకపోతే మీ వాహనం మీరు వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఆయన కృప, ఆయన ఇచ్చ. ఆ ఇచ్చతోనే మనం ఇక్కడికి రాగలిగాం. మనము మన బాధలు ఏదన్నా ఉంటే కుటుంబ సభ్యులకు చెప్తాం. ఇంకా లేదు అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ చేపించుకుంటాం. కానీ అవతార్ మెహర్ బాబా ఆయన బాధ, ఆయన మన కోసం అనుభవించినటువంటి బాధ ఎవరికి చెప్పుకున్నాడండి? ఆయన ఎవరున్నారు ఆయన చెప్పుకుంటానికి? ఆయనకి దగ్గరున్న మండలి సభ్యులు, ఆయన అనుచరులు వాళ్ళకు ముందే వ్యక్తపరిచాడు. ఆయన బాధ ఆయనే అనుభవించాడు. దాన్ని వేరే వాళ్ళ ద్వారానో ఉపశమనం పొందాలని లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో దానికి ఒక మార్గం ఎత్తుక్కోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక విషయం, డాక్టర్ భరూచా ఆయన వైద్యుడు. బాబాకి ఎప్పుడు అవకాశం దొరికితే ఒక సేవకి ఒక ఛాన్స్, ఒక డాక్టర్గా నాకు బాబా అవకాశం ఇస్తే బాగుండు అనే భావంతో ఉండేవారు ఎప్పుడు ఆయన. ఇద్దరు గురుప్రసాద్ నుంచి బాబా ప్రేమికుల ఇంటికో లేదా ఒక పని మీదో బాబా వెళుతూ భరూచాను కూడా ఆ కారులో తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆ పని ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలో బాబాకి విపరీతమైనటువంటి తలకాయ నొప్పి మొదలైంది, హెడేక్. పక్కన వెనకమాల భరూచా ఉన్నారు, బాబా సఫర్ అవుతున్నారు.